ఈతి బాధలతో సంసార సాగరం ఈదలేక జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకొన్నాడు. గురువు అతడి బాధలు విని మరో శిష్యుడితో ఓ చెంబులో నీళ్లు తెప్పించాడు. కొత్తగా వచ్చిన ఆ వ్యక్తితో ఆ చెంబులో మరికొన్ని నీళ్లు పోయమన్నాడు. చెంబు నిండా నీళ్లు ఉన్నాయి, ఇంకా పోస్తే ఒలికిపోతాయి అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే గురువు, నీ మనసు కూడా ఇప్పటికే రకరకాల బాధలతో, భావాలతో, నమ్మకాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను ఏమి చెప్పినా నీకు అర్థం కాదు. ముందు దాన్ని ఖాళీ చేసుకొని రా అని చెప్పాడు. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువును సమఉజ్జి అయిన కర్ణుడిని, దాయాది అయిన దుర్యోధనుని, అశ్వత్థామను, బంధుగణాన్ని చూశాడు. వెనక్కి తిరిగి తన పరివారాన్ని చూస్తే పెద్దవాడవుతున్న ధర్మజుడు, తనకంటే భుజబలం ఎక్కువ ఉన్న బుద్ధి బలం తక్కువ కలిగిన భీముడు, చిన్నవాళ్ళైన నకుల సహదేవులు కనిపించారు. కాబట్టి యుద్ధంలో గెలుపు ఓటములు తన భుజ స్కంధాలపైనే ఆధారపడి ఉన్నాయని గ్రహించాడు. ఒకవేళ ఓడిపోతే ఎదురయ్యే పరిణామాల్ని తలుచుకునేసరికి మనోవ్యాకులత ఆవహించింది. అర్జునుడి వద్ద పాశుపతాస్త్రాలు మెండుగా ఉన్న ఆత్మవిశ్వాసం నిండుకుంది. అర్జునుడిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని, మనోశక్తిని సమాయత్తం చేయటానికి శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అనేక మార్గాలను బోధించాడు. అవి కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా సృష్టి ఉన్నంత వరకు సమస్త మానవాళికి ఉపయోగపడే ఆణిముత్యాలు. అర్జునుడు మనోక్షేత్రంలో మొలచిన అనుమానపు కలుపు మొక్కల్ని శ్రీకృష్ణుడు ఏరిపారేశాడు. అర్జునుడు మనసును సేద్యానికి అనువైన సుక్షేత్రంలా మార్చాడు. అందులో కర్మయోగం అనే విత్తనాలను వెదజల్లాడు. ఆధునిక సమాజంలో ధనిక పేదలు లేకుండా ప్రతి మనిషి ఏదో ఒక మనోవ్యాకులతతో బాధపడుతున్నాడు. కారణం అసంతృప్తి, సమతుల్యత లోపించడమే. కోరికలు ఉండాలి, కానీ ఎంతవరకు? మనసులో ఉద్భవించే దుర్గుణాలను తిరస్కరించాలనే బుద్ధి, కుశలత ఉండటం ఎంతో అవసరం. ఇవాళ మరొకరు చెబితే వినే స్థితి అటు మనిషిలోనూ ఇటు సమాజంలోనూ లోపించింది. అంతరంగంలో ఉద్భవించే ఆలోచనల అంతఃకరణమే మనసు. అలాంటి మనసును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే వాళ్ళలో సదాలోచనలు కలుగుతాయి. అవి ఎప్పటికప్పుడు సత్కర్మాచరణకు ప్రేరణనిస్తాయి. కృష్ణుడు ఎప్పుడు నిన్ను విడవకుండా తన చేతులలోనే ఉంచుకుంటాడు కదా. ఆ రహస్యం ఏమిటో చెప్పు అని ఒకసారి వేణువును చూసి రుక్మిణీదేవి అడిగింది. అందుకు వేణువు, నాలో శూన్యం తప్ప మరేమీ లేదు.
ఏమీ లేకపోవటమే నన్ను ఆయనతోనే ఉండేలా చేసింది అంది. ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసు నుంచి పూర్తిగా తొలగించి మనసును ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామికి సమస్థితిలో ఉండగలుగుతారు అని చెప్పింది వేణువు. అలాగే ఒక మనిషి సన్యాసి తీసుకోవాలి అనుకుని వెళ్ళినా తను చేసిన పనులు, చెయ్యవలసిన బాధ్యతలు, తన చుట్టూ ఉన్న బంధాలు, బాధ్యతలు, బంధుత్వాలు అనేవి తన మెదడులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. అలా మెదలకుండా ఒక మనిషి సన్యాసం తీసుకోవాలి అనుకుంటే మానసికంగా, శారీరకంగా స్థిరమైన సంకల్పంతో తను ఇంట్లో ఉండి కూడా తీసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచనలు ఎప్పుడూ కూడా మన మైండ్లోకి రాకూడదు. ఎందుకని అంటే పలానా వాళ్ళు అట్లాగా, పలానా వాళ్ళు ఇట్లాగా అని తెలిసినంత మాత్రాన మనం అవేమీ తీర్చేవాళ్ళం కాదు, ఆర్చేవాళ్ళం కాదు. అదే సమయాన్ని భగవన్నామ స్మరణతో మన మనసు నిండా నింపుకున్నాము అంటే నిజమైన భక్తి మార్గం. అలాగే సన్యాసం తీసుకోవటం అంటే అదే అని నేనంటాను. ఆ కాసేపైనా సరే భగవన్ నామస్మరణ చేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతతో మంచి ఆలోచనలు వస్తాయి. మనం చేయవలసిన పనులేమిటో మనకు గుర్తుకొస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా నలుగురు మంచి కోరుకోవాలి, ఆ నలుగురిలో మనం ఒకలుగా ఉండాలి అనుకోవాలి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు.